హలో, హాయ్! అందరికీ శుభోదయం. మా మిద్దె తోట నాకు మరొక ప్రపంచం. ఆ ప్రపంచాన్ని మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు నేను ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాను. యాక్చువల్‌గా ఇప్పుడు నేను పైకి ఆహ్, గార్డెన్‌ని గార్డెన్ వాతావరణాన్ని ఆస్వాదించడానికి పైకొచ్చాను. కానీ నాకేంటంటే నా గార్డెన్ గాని, అసలు నేనుండే పరిసరాలు, నాకు తెలిసిన పరిసరాలు ఈ దేశమే అనుకోండి. ఆహ్, స సుందరంగా ఉండాలనుకుంటుంటాను. మరి నా గార్డెన్ కూడా ఎప్పుడూ అలాగా ఆహ్, సౌందర్యంగా అదే బ్యూటిఫుల్‌గా కనిపించాలనుకుంటుంటాను. అలాగే ఉంటుందనుకోండి. కానీ చాలా సందర్భాల్లో అది కొన్ని అన్నీ చేయలేము గనక అది కొన్ని సందర్భాల్లో ఇదవుతుంది. రెండోది గార్డెన్ అనగానే ఆకులు ఇవన్నీ పువ్వులు రాలుతుంటాయి గదా! అందులో మా టెర్రస్ గార్డెన్‌లో ఈ ప్లాంట్స్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా ఎక్కువుంటాయనమాట. ఇది యాక్చువల్ చెప్పండి మా టెర్రస్ గార్డెన్ ఉండే ఎంతుందో దానికి ఒక 8, 9, 10 రెట్లు ఉంటే ప్లేస్ ఉంటే ఎంత ఉంటదో అంతకు సరిపోతుందనమాట మా గార్డెన్. ప్రస్తుతానికి ఉండే ప్లాంట్స్. కనుక ఈ ఆకులు, పువ్వులు గట్రా రాలుతూనే ఉంటుంటాయి. కాకపోతే పువ్వులు గట్రా ఉన్నాయనుకోండి కొంత మరీ ఎండిపోయినటువంటివైతే మరి కొంచెం దీనిగా తీసేస్తుండాలి. ఆకులు అలాగే ఎండిపోయాయి గనుక అవి ఏరుతుండాలి. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్నవుంటాయనమాట. చింత బోన్సాయి చింత ఒకటి చేశాను. అలాగే ఉసిరి, వాటి ఆకులు చాలా చిన్నగా ఉంటుంటాయనమాట. ఇవే కాదు కొన్ని ఇతరత్రా కూడా ఉంటుంటాయి. అటువంటివన్నీ కూడా తీయడం చాలా కష్టం అయిపోతుంది. ఏరాలనమాట. ఈ మనం ఏదైనా చీపురుతో గానీ లేదా పెయింట్ ఇటువంటి వేటితో తీయాలన్నా అంత తొందరగా రావు అవి. ప్రధానంగా ఈ లాన్‌లోని. కనుక ఈ చేత్తో నేరుతో తీయాల్సి ఉంటది. చాలా ప్రాంతాల్లో డైరెక్ట్‌గా మనం స్వీపింగ్ చేయడం వల్ల తీయలేము. చేత్తోనే ఏరాల్సి ఉంటది. కుండీలు సందుల్లోని ఇటువంటివి ఉంటాయి. అలాగే ఈ చెమ్మ గట్ట లేకుండా కూడా నాకు ఉండాలి. మా గార్డెన్ ఎప్పుడు కూడా కొంచెం పొడిగా ఉండాలనుకుంటాను. అది కూడా నాకు సాధ్యం కావట్లేదు. అంటే అదేలెండి మనం చెప్పాను టైం కేటాయిస్తూ ఉండాలి. టైం కేటాయిస్తూ ఉంటే అవుతుంటాయి. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అది చేయలేకపోతూ ఉంటాను. అందుకని ఇలాగా నేను ఈ మా మిద్దె తోట వాతావరణాన్ని ఆస్వాదించడానికి పైకొచ్చాను. కానీ ఏదో ఒకటి కనిపిస్తుంటది నాకు. అంటే అవన్నీ ఎప్పుడూ ఏదో పనులు ఉంటాయనుకోండి. అది ఈ గార్డెన్‌లో కూడా నేను వచ్చానంటే ఏదో ఒకటి ఈ పక్కన కనిపిస్తూ ఉంటదనమాట. కనుక ఇవన్నీ ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా ఏరుతూ ఉన్నాను. అయినా సరే ఉంటుంటాయి. ఇప్పుడు మనం ఇప్పుడు ఎంత చేసినా సరే ఆ ప్రాంతం క్లీన్ అవుద్ది. కానీ మిగతా ఏరియా అంతా ఇంకా అక్కడక్కడ కనిపిస్తుంటాయి. అయి పడుతూనే ఉంటుంటాయి కూడా. ప్రతిరోజు కూడా కొన్ని ఆకులు, పువ్వులు ఇవన్నీ రాలుతూనే ఉంటుంటాయి. ప్రతిరోజు రాలుతూనే ఉంటుంటాయి. మనం ఉదయానికి వచ్చేసరికి ఉదయం వచ్చామంటే అవన్నీ ఎక్కువ ఉంటుంటాయి. కనుక ఇలాగా రిలాక్స్ అవ్వడానికి లేదా ఆస్వాదించడానికి కొద్దిసేపు ఆస్వాదించడానికి వచ్చాను. అలాగే మా దీంట్లోని అంటే మా మిద్దె తోటలో మా టెర్రస్ గార్డెను మన వీడియోల్లో బయట కొంచెం సౌండ్ కూడా అప్పుడప్పుడు అంటే నేను వీడియో తీసే సమయం, సందర్భం అలాంటి దీన్ని బట్టి కూడా బయట సౌండ్ గట్టా మిక్స్ అవుతుంటది. ఇది ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. రెండోది మేముండే మా మా నివాసము, మా గార్డెన్, మా ఇల్లు అంతా కూడా సుమారు టౌన్‌కి మధ్యలో ఉన్నట్టు ఉంటది. తద్వారా చాలా రకాల ఇవి డిస్టర్బెన్స్ ఉంటుంటాయి ఆయా సందర్భాన్ని బట్టి. కొన్ని సందర్భాలు అందుకే నేను అవి కూడా అలాంటి ఇవి లేకుండా ఉండేటప్పుడు కూడా అంటే అలా ఎక్కువగా డిస్టర్బెన్స్‌గా అనిపించకుండా ఉండేటట్లుగా గార్డెన్ వాతావరణం తలపించే విధంగా ఉండేటట్లుగా నేను వీడియోస్ చేయడానికి కూడా ఆ ప్రయత్నం చేస్తుంటాను వీడియోకి. కానీ అది వాటికి వీటికి సెట్ అవ్వదు కదా! అన్ని సమయం, సందర్భం అన్నీ కూడా సెట్ అవ్వదు కదా! మనం ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు అదే ఆ సమయానికి చుట్టుపక్కల పరిసరాలు అలాగే ఉంటుంటాయి. కనుక అలాగొచ్చి కూడా నేను అది చేస్తున్నాను. మరిప్పుడు కూర్చున్నా సరే ఆ పక్కన ప్లాంట్‌కేవో ఒక 2, 3, 4 ఎండిన ఆకుల్లాగా ఏవో కనిపిస్తున్నా లేదా ఆ ప్లాంట్‌కి ఏదో పూత ఒకటి వస్తున్నా దాన్ని కూడా అంటే ఇది అంటే ఆస్వాదించడం కిందే కానీ పూర్తిగా రిలాక్స్ ఆస్వాదించడం అనేది ఒక ప్రత్యేకం. యాక్చువల్‌గా చైర్‌లో కూర్చునిపోయేవాడిని. టేబుల్స్ గట్టా అక్కడే ఉన్నాయి. నేను ఇంతకుముందు చాలా సందర్భాలు చెప్పాను. నేను రిలాక్స్ అయ్యేటప్పుడు వుడెన్ ఉంటది. వుడెన్ డయాస్ ఉంది కదా! అదే మనకి
ఒక దీనిలాగా చేశాను. ఇప్పుడు ఆ కుర్చీ గట్టి వేసుకున్నాను కదా! ఆ కుర్చీ గట్టి వేసుకున్న అది దీని మీద అది వుడెన్ డయాస్ మీద ఉందనమాట. అది ఆ పెద్ద నా 10x10 సైజులో ఉంటుంది మొత్తం డయాస్ అంతా కూడా. 10 ఫీట్ అంటే కానీ అది ఎలా కొంచెం చెక్క బల్లలు గట్రా కొంచెం వాటర్ దీనికి తడిసిపోవడం వల్ల కొద్దిగా సైజ్ తగ్గిపోతూ వస్తుంది. అక్కడ నేను దాని మీద సేరబడుతుంటా డైరెక్ట్‌గా అదే దాని మీద అలాగే ఈ లాన్‌లో డైరెక్ట్‌గా కిందనే సేరబడి రిలాక్స్ అవుతుంటాను. ఇది రాత్రి వేళల్లో కూడా 9, 10, 11 సందర్భాల్లో కూడా అలా రిలాక్స్ అవుతూ ఉంటున్నాను. అప్పుడు అంటే ఆయా సందర్భాన్ని వచ్చి మొత్తం అని కాదు. ఆయా సందర్భాన్ని బట్టి వచ్చి కూడా రిలాక్స్ అవుతూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో మ్యూజికల్ సాంగ్స్ గట్రా వింటూ కూడా అలాగే రిలాక్స్ అవ్వడం. నైట్ అంటే ఆయా అంటే అది మనకు అనిపించినప్పుడు నాకు ఏదైనా అలాగా చేస్తూ ఉంటాను. డే టైము మిట్ట మధ్యన కూడా నేను మిద్దె తోటలోకి వచ్చి కొంత రిలాక్స్ అవుతూ ఉంటాననమాట. ఇలాగా అంటే ఇప్పుడు నేను రిలాక్స్ అవ్వడానికి వస్తూ కూడా ఇటువంటివి కూడా చేస్తూ ఉంటాననమాట. అంటే అవ్వక మరింకా అంత ఫ్రీ రిలాక్స్‌గా ఉండే టైము కాకపోవడం అంటే అంత పని కూడా అటువంటివి కూడా ఉంటుంటాయి. నేను రిలాక్స్ అవ్వడానికి వచ్చినా సరే ఒకటి కనిపిస్తుంటే అవి చేస్తూ ఉంటాను అని ఇక్కడ నేను ప్రధానంగా చెప్పడం అనమాట. ఒకసారిగానే పూర్తిగా కాన్సంట్రేషన్ పే చేసి గార్డెన్ అంతా పూర్తి సుందరంగా చేశాననుకోండి. అంటే కనిపించిన ఆకు ఇది అంతా తీసేసి అంటే తడిగట్టు లేకుండా నీరు చాలా జాగ్రత్తగా అంటే ఆ మొక్కల కుండీలోనే పడినట్లుగా వంగి దగ్గర పెట్టుకొని అలా వేయడం. కింద పడకుండా వాటరింగ్ చేసినప్పుడు గట్రా ఇవన్నీ లేకుండా అలాగే కింద వేస్ట్ మట్టి గడుతులు అవన్నీ ఈ పెయింటింగ్ బ్రష్ ఉంటుంది. ఒక 5 ఇంచులు, 6 ఇంచుల పెయింటింగ్ బ్రష్ ఉంటుంది. అంటే అంతకుముందు పెయింటింగ్ గట్రా ఉపయోగించి అది ఉండిపోయాయి అనమాట. అది గట్రా ఉపయోగించి మొత్తం స్క్రీన్ గట్రా లేకుండా అంతా క్లీన్ చేస్తాను అనుకోండి. అంత సుందరంగా ఉందనుకో ఒక 2 రోజులు, 3 రోజులు అలాంటి వాతావరణం ఉంటుంది. తర్వాత మళ్ళీ మామూలే. అంటే మనం ఏంటంటే ఈ గార్డెన్‌కి ప్రతిరోజు కూడా శ్రద్ధ వహించాలి. ప్రతి గార్డెన్ అంటే గార్డెన్‌లో ప్రతి మొక్క మీద కూడా శ్రద్ధ వహించాలి. అంటే ఈ బ్యూటిఫికేషన్ ఓన్లీ గార్డెన్ అంటే మొక్కలు పెంచడమే కాదు కదా! మనం ఈ మిద్దె తోట అనేది ఒక బ్యూటిఫికేషన్ కోసం కూడా అంటే మన యొక్క చుట్టూ ఈ పరిసర వాతావరణం గార్డెన్ వాతావరణం అంతా కూడా ఏరియా అంతా కూడా మనకి ఒక రకమైన పాజిటివ్ వైబ్స్‌ని అందించే విధంగా ఉండాలి. అవే మొక్కలు పెంచుతున్నాం అంటే పువ్వులొస్తున్నాయి, ఆకులొస్తున్నాయి, పండ్లు, కాయలొస్తున్నాయి అవే కాదు కదా! కనుక అలాగా ఈ ఒక 2, 3 రోజులు సుందరంగా కనిపిస్తూ ఉంటది. అది అలా ఒక వారం, 10 రోజులు అయ్యేసరికల్లా మళ్ళీ మామూలు అయిపోద్ది. అంటే మనం గాని తరచూ ప్రతిరోజు గాని శ్రద్ధ పెట్టకపోతే ఎంతో కొంత ప్రతిరోజు శ్రద్ధ పెడితే కొంచెం కొంచెం పెడితే సరిపోతుంటదనమాట. ఒక్కొక్కసారయితే నాకు ఇదే పని అయిపోతూ ఉంటది. యాక్చువల్లీ ఇప్పుడైతే కనీసం ఒక అరగంటైనా గార్డెన్‌లో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవుదామని వచ్చాను. కానీ ఈ వచ్చిన సమయం కూడా ఇదవుతుంది. నేనైతే ఏ పని చేసినా, ఏది చూస్తున్నా సరే నేను ఆస్వాదిస్తూనే చేస్తుంటాననమాట. నేనొకసారి కాకినాడలో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాడు లంచ్‌కి ఒకరోజు హోటల్‌కెళ్ళాము. అక్కడ భోజనం చేస్తునేటప్పుడు మా ఫ్రెండ్ అడిగాడనమాట. "ఏరా నువ్వు తింటున్నప్పుడు కూడా ఆనందిస్తూ ఉంటావా? తినడానికి కూడా ఆనందిస్తూ ఉంటావట" అన్నాడు. అవును నేను అంటే ఆస్వాదిస్తావా? తినడానికి కూడా ఆస్వాదిస్తావా అన్నట్లుగా కన్వర్జేషన్ జరిగిందనమాట. అంటే నేను అది చెప్పాను. అంటే మరి ప్రజలు నేను అప్పుడప్పుడు అనుకుంటాననమాట. ఈ ప్రజలు భోజనం చేయడం కూడా యుద్ధమేనా ప్రజలకి అని నాకు అనిపిస్తూ ఉంటుంటది. నేను మాత్రం ఏ పని చేసినా, చూస్తున్నా సరే అది నేను ఆస్వాదిస్తూ చేస్తుంటాను. మా మిద్దె తోటలోకి వస్తే మాత్రం నాకు ఎలాంటి ఒత్తిడిలోని మటుమాయం అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటది ఆ క్షణానికి, ఆ ప్రదేశానికి. మా మిద్దె తోట పరిసరాల్లోకి అనేక రకాల పక్షులు వివిధ సందర్భాలు వస్తుంటే, ఆ పక్షుల కిలకర రావాల గట్టా వింటూ, ఈ ఈ చెట్లని, పళ్ళు, కాయలు, పువ్వులు, కొమ్మలు, ఆ గాలికి ఊగుతున్న కొమ్మలు, ఈ చల్లని గాలి, చల్లని వాతావరణం, పచ్చదనం ఇవన్నీ చూస్తుంటే నేను ఏదో మరొక ప్రపంచంలోకి వెళ్ళిపోయి నన్ను నేనే మరిచిపోయే చాలా సందర్భాలు ఉంటుంటాయి. అలాగా కానీ నేనైతే ఇప్పుడు వచ్చి నిలబడే ఉన్నాను. నిలబడి ఉండి కూడా ఆస్వాదిస్తాననమాట. అంటే ఇంకా అంతకని ఇంక నాకు అవకాశం టైం లేదు. అక్కడ కనిపిస్తుంటది. ఏదో ప్లాంట్ చూస్తుంటాను. ఇప్పుడు జాంకాయ ఏదో కనిపిస్తుంది. ఆల్రెడీ ఉన్నాయి. అది చెప్పాం గదా! మనకి అనిపించాలన్నమాట. మనకన్నీ ఉంటాయి.
మా మిద్దె తోటలో అయితే తరచూ ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది, ఒక తినడానికి, తీయడానికి, హార్వెస్ట్ చేయడానికి ఏదో ఒకటి ఉంటుంటుంది. అయితే ఇప్పుడు అది మన ఆ చట్నీలు ఉంటాయి, ఏమైనా పళ్ళు కాయలు అటువంటివి ఉంటాయి, కానీ మనం అవి తీస్తేనే అనిపించాలి కదా, ఎందుకంటే కంటిన్యూస్గా ఉంటాయి కదా, కంటిన్యూస్గా ఏదో ఒకటి ఎక్కడ ఒకటి ఏదో ఒకటి ఉంటుంటాయి కనుక అది అనిపించాలి, అనిపించినప్పుడు మాత్రమే అది తీస్తుంటాం. ఇప్పుడు అది ఈ కాయ కనిపిస్తుంది, కొంచెం మెరుస్తూ మెరుస్తూ కనిపిస్తుంది, అది సైజ్ మరీ పెద్దగా పెరగట్లేదు, ఇది కూడా అన్సీజనే. జామకాయలకు కూడా అన్సీజనే, అవి ఎప్పటి నుంచి అలాగ కొన్ని ఏవో ఉన్నాయి, ఒక 5, 6 ఏవో అలా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. మా మిద్దె తోట మేము చేస్తున్న శ్రమకి అంతకంటే చాలా రెట్లు ఎక్కువే ఇవ్వగలదు. ఎందుకంటే ప్లాంట్స్ మనం చేసిన యాక్చువల్ భూమి మీద ప్లాంట్స్ పుట్టినప్పుడు మనిషి కానీ ఎవరైనా వాటికి ఏమైనా సేవలు చేశారేంటి? కాదు కదా. అన్నాడు వాటంటవే అలాగే ఇది కూడా, అంటే మనం చేస్తున్నామని చెప్పుకుంటాము, కానీ ఇప్పుడు మిద్దె తోట కనుక మరి అటువంటివన్నీ మన యొక్క సేవ కూడా అవసరమే ఆ ప్లాంట్స్ పెరగడానికి అనుకోండి. అయినప్పుడు కూడా నేను పెట్టిన శ్రమ కంటే చాలా రెట్లు ఎక్కువగా మా మిద్దె తోట నాకు ప్రతిఫలాలను అందిస్తూనే ఉన్నది. అద్భుతంగా ఉంది. చాలా 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 బాగుంది. నేను అనేక సందర్భాల్లో మీకు చెప్తూ ఉంటుంటాను, మా మిద్దె తోటని ఏదైనా హార్వెస్ట్ చేసిన మన వీడియోలో చూపిస్తున్నవి చాలా తక్కువే, ఒక 60% వరకు ఉంటాయి. నేనైతే మొత్తం చూపించాలనుకుంటుంటాను, కానీ ఒక 40% వరకు కూడా మీకు చూపించలేకపోవచ్చు నేను ఇప్పటికీ. మా మిద్దె తోట నాకు ఎప్పుడు కూడా చాలా సుందరంగా అనిపిస్తూ ఉంటుంటుంది. రండి, మా మిద్దె తోట యొక్క మరొక ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాను, మీరు కూడా మా మిద్దె తోట సౌందర్యాన్ని ఆస్వాదించుదురు. నేను మా మిద్దె తోట గురించి అంటే అది కలలు అనొచ్చా లేదా
కోరికలో లేకపోతే ఇంకేదో ఆలోచనలు ఏవైతే అనుకోండి. కానీ నాకైతే మాత్రం మా మిద్దె తోట ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుందని అనుకుంటుంటాను. అంటే మా మిద్దె తోటని కుందేలు వంటి చిన్న చిన్న సాధు జంతువుల్ని పెంచాలని, అలాగే పక్షుల్ని, కొన్ని రకాల పక్షుల్ని కేజీలుగా పెంచాలని, ఆ విధంగా మా మిద్దె తోట ఉండాలని ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నాను. కానీ అది ఇప్పటికి కూడా వీలు కావట్లేదు. నేనేంటంటే అంటే మిద్దె తోటనే కాదు, గార్డెన్‌గా మన ఇంటి పరిసరాలు గార్డెన్‌గా ఒకటి మెయింటైన్ చేసుకోవాలి అనేది నా ఇది. కానీ అంటే ఆయా అవకాశాలను బట్టి అది నేను ప్రస్తుతానికి ఇలా మెయింటైన్ చేస్తూనే ఉన్నాను. ఇవి కూడా మా మిద్దె తోట ఏ విధంగా నేను ఉండాలనుకుంటున్నానో ఇవి చాలా సందర్భాలు మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను నేను. ఈరోజు మా మిద్దె తోటలో విరగబూసిన చామంతులు. ఆహా! చాలా అద్భుతమైన స్వచ్ఛమైన సువాసన. ప్రకృతిలో ఇలాగా శాస్త్రీయంగా ఉండే వృక్ష జాతులు అన్నీ, ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఏవైనా సరే, లీవ్స్ కానీ, ప్లాంట్స్ కానీ, వాటికి ప్రత్యేకమైన ఒక స్వచ్ఛమైన ఆ సువాసన అనేది ఉంటుంది. అంటే బాగుంటుంది. అది రెండోది సీజనల్గా ఉండేవి, మరీ ముఖ్యంగా ఇలా సీజనల్గా పెరిగేవి మాత్రం మరీ మరీ అంటే ప్రత్యేకత అనిపిస్తాయి అన్నమాట.
సంవత్సరం పొడుగునా ఎక్కువ లేదా సంవత్సరంలో ఎక్కువ రోజులు పెరిగిన అనుకోండి, అవి పెద్ద అంటే కొంత ఉంటుంది. కానీ వాటికంటే ఈ సీజనల్గా ఇదయ్యే ప్లాంట్స్ అనుకోండి, సీజనల్గా పెరిగినవి అనుకోండి, ఈ సీజనల్ పెరిగినవి అయితే వాటి తీరే వేరుగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది, చాలా 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 బాగుంది. కలర్స్ ఇందులో ఇంకా కలర్ ఉండేది, ఆ కలర్ ఇప్పుడు ఇంకా రాలేదు, పూతకు రాలేదు. చాలా బాగుంది. ఇలా మీరు బంచ్ లాగా కట్ చేసుకోవచ్చు. మీరే వచ్చి ఎంట్రీ ఫీజు 20 రూపీస్ కానీ మీరు చెల్లించినట్టే, మా మీ తోటలో వచ్చినట్టుకి 20 రూపీస్ కానీ చెల్లిస్తే ఈచ్ పర్సన్ అలాగా మీరే వచ్చి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడే కదా, ఎప్పుడైనా అంతే. ఎంట్రీ ఫీజు మా మిద్దె తోటలకి ఏమైనా మేము ఇలాగ పెట్టామనుకోండి, ఎంట్రీ ఫీజు 20 రూపీస్. అంటే పెడితే అలాగా సేల్స్ కానీ లేకపోతే ఇంకేదైనా కారణం చేత. మామూలుగా అయితే ఎంట్రీ ఫీజు ఇచ్చినా సరే అది అలా ఉండదు. ఇలాగ ఎటువంటి వాటికి కోసం మాత్రం. చూసారా బంచ్ చామంతులు, అద్భుతంగా ఉంది. చాలా 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 అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని తెలుసా, ఎన్ని విరగబోస్తున్నాయో, అన్ని విరగబోస్తున్నాయి చూడండి. ఎన్ని కింద వాలిపోయి ఉన్నాయి, కింద చాలా వాలిపోయి ఉన్నాయి. ఎన్ని చూసా, ఎన్ని చూడండి, ఎన్నెన్నో కింద చాలా వాలిపోయి ఉన్నాయి. అన్నీ కూడా చాలా వాలిపోయి ఉన్నాయి. సూపర్ 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 డూపర్. చూడండి ఇలాగా ఎన్ని ఉన్నాయి తెలుసు. ఇలాగా చూడండి, ఇవన్నీ చూడండి, వందల సంఖ్యలో ఇవన్నీ వాలిపోయాయి. చూడండి కింద అంత బరువైపోయి కొమ్మలు అన్నీ కూడా వాలిపోయాయి. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి, ఇంకా అలా ముందు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ కిందకి వాళ్ళని గట్టి మీకు కనిపిస్తుంది తెలియట్లేదు. ఎన్ని ఉన్నాయి చూసారా, విరగబూస్తూనే ఉన్నాయి. అలాగా ఒక నెల రోజులు 20 రోజులు నెల రోజులుగా విరగబూస్తూనే ఉన్నాయి ఇలాగా. ఇది ఉసిరి. ఇది ఈ సంవత్సరం అంటే ప్లాంట్ చిన్నదే. ఈ సంవత్సరం ఈ సీజన్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా పూత ప్రారంభించింది. ఇది పూత ఉంటుంది అనేది గ్యారంటీ ఏం లేదు. అంటే ప్రారంభం పూత. రెండవది నా మిద్దె తోటలో ఏంటంటే, నేను కొత్త ప్లాంట్ తెచ్చినా సరే, కొత్త ప్లాంట్ నర్సరీ నుంచి కొన్నా సరే, అది అంటు మొక్క రకరకాలుగా అయినప్పటికి కూడా పూత అనేది గ్యారెంటీ కాదు. ఎప్పుడైనా సరే అది వస్తే వారికి వెళ్ళండి కూడా. ఎందుకంటే మనం నేను ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాను, ఏ విధంగా మెయింటైన్ చేయగలుగుతున్నాను, దానికి తగిన విధమైన పోషకాలు లేదా ఇంకా తగిన విధంగా చేస్తుంది లేదా అవన్నీ చూసుకోవాలి. కొన్ని నేను అంటే నాకు తెలియదు అండి. అంటే వాటర్ ఎక్కువ తక్కువ లేదా మట్టి అలాంటిది లేదా దానికి ఇంకేమి ఎలాంటి చేయాలి అవన్నీ తెలియదు. ఏదో ఉండాలి. ఒక ఉసిరి ప్లాంట్, ఒక ఎగ్జాంపుల్, ఒక ఉసిరి ప్లాంట్ కూడా, ఉసిరి మొక్క కూడా మా మిద్దె తోట ఉండాలి అనే ఉద్దేశంతో అది తెచ్చాను. అలాగే ఏదైనా ఒక ప్లాంట్ బయట నర్సరీ నుంచి కానీ లేదా ఇంకెక్కడైనా సేకరించి కానీ ఎలాగైనా సరే తెచ్చానంటే అది ఉంటే బాగుంటుంది, ఉండాలి అనే ఉద్దేశం తెస్తాను. కానీ అది ప్రతిఫలం అవన్నీ కూడా ఎక్కువ నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేను, చెప్పలేను కూడా, ఊహించుకోను కూడా. కానీ వస్తే రావాలనుకుంటాము. కానీ అది మన చేతిలో లేనిది కదా. కనుక అది టొమాటోస్ చాలా మా మిద్దె తోటలోని చాలా ఏరియాలో ఈ టొమాటోస్ కొంచెం పూత వస్తూనే ఉంది. ఇది ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, అన్ సీజన్ నుంచే స్టార్ట్ అయింది. కాకపోతే అన్ సీజన్లో కొంచెం తక్కువ అక్కడక్కడ. ఇప్పుడు సీజన్ కనుక మనం ఏం చేయకపోయినా సరే ఆ ప్లాంట్స్ అనేవి అలాగా
అవి పెరిగిపోతుంటే వాటికి ఈ టమోటా కాయల పండ్లు అవన్నీ కాస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు అవసరమైనప్పుడల్లా కూడా ఒక 4, 5, 6, 7 అలా పండ్లు తీస్తూనే ఉన్నాను. ఒకేసారి ఎక్కువ ప్లాంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది టమాటా పండ్లు హార్వెస్టింగ్. అది ఏదైనా మన నెక్స్ట్ వీడియోలో ఏదైనా సరే హార్వెస్టింగ్ చేసినప్పుడు చూపిస్తాను. అంటే ఇవి సీజనల్ కనుక అంటే సీజన్కే పరిమితం కనుక ఒకేసారి పండు పక్వానికి వచ్చేస్తుంటాడు. అంటే పూత కాపు అవి వస్తుంటాయి. అందుకే మార్కెట్లోని వీటి ధర సడన్గా పడిపోతుంటుంది. ఒక్కోసారి హై రేట్కి వెళ్ళిపోతుంటాయి. అలాంటి ఇవి అంజూరా ఫిగ్ అప్పుడు సుప్తావస్థలో ఉండిపోయింది, మళ్ళీ చిగురిస్తుంది. జంటలుగా చిగురించింది, మొదల నుంచి జంటలు. ప్రతి దీని దగ్గర సరే ఒక కాయ వస్తుంది, మినిమం ఒకటి వస్తుంటుంది. ఇలాగ వస్తుంటుంది ఈ దగ్గర కూడా. ఇది చుక్కకూర. ఏదో ప్రయోగాత్మక సరదాకి వేశాను. 2, 3 కుండీలు, అది వేరే ప్లాంట్ ఉన్న కుండీలోనే, ప్రత్యేకించి వేయలేదు. ప్రత్యేకించి వేస్తే బాగుంటుంది ఈ ఆకుకూరలు కానీ లేదా మైక్రో గ్రీన్స్ కానీ. స్క్వేర్ కుండీలు ప్రత్యేకించి కొన్ని మెయింటైన్ చేసుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, మంచిది, మనకి ఉపయోగకరంగా కూడా ఉంటాయి. కానీ మరి చెప్పాం కదా, మా మిద్దె తోటలో అంత అలాంటి మరీ అంత విస్తృతమైన ఇటువంటి వాటికి కూడా స్పేస్ అంటే అవకాశం లేదు. అది అక్కడక్కడ కొన్ని కుండీల్లో ఈ చుక్కకూరని కొంచెం పెంచుతూ ఉన్నాను. ఇది కూడా హార్వెస్టింగ్ వచ్చినప్పుడు చూపిస్తాను, ఏదైనా వీడియోలో చూపించిన ప్రయత్నం చేస్తాను. మొక్కలు చాలా అందంగా ఉంటుంది. మా మొక్కలని కాదు, ప్రకృతి సహసిద్ధంగా ఉండే నేచరే అసలు అద్భుతమైన ఈ నీలి గ్రహం బ్లూ ప్లానెట్ మీద ప్రకృతి అంతా కూడా ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన సృష్టి. ఆ ప్రకృతి సృష్టిలో ఒక చిన్న భాగం మా మిద్దె తోట. ఆస్వాదించగలగాలి, అనుభూతులను పొందగలగాలి, కానీ ప్రకృతి అంతా కూడా సౌందర్యమైందే. ఈ మా మిద్దె తోటలోని ఈ లీఫీ గ్రీన్స్ కూడా చాలా అద్భుతంగా, ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఆ ఫ్లవర్స్. ఇటువంటివన్నీ కూడా ప్రకృతి సృష్టి, ప్రకృతి డిజైన్ చేస్తున్నది. కొన్ని రోజాపులు విపరీతం వైపరీత్యం ఏంటనాలో తెలియదు కానీ విపరీతం. చూసారా, ఇది ఎన్ని ఉన్నాయి చూడండి ఒక్క దగ్గర, ఒకే దగ్గర. ఇంకా ఇవి కాకుండా ఇంక చూడండి, ఇవి వస్తున్నాయి, ఇంకా మొలుస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉన్నాయి, చూడండి ఎన్ని వస్తున్నాయి చూడండి, ఎన్ని అన్నీ చూడండి, ఇవన్నీ కొత్తవి ఇంకా. ఎన్ని వస్తాయి చూడండి, ఎన్ని వస్తున్నాయి చూడండి, ఎన్ని అసలు ఎక్కడ ఖాళీ లేదు. ఇక్కడక్కడ కాయలేదు చూడు, పెద్ద ఇది అంతవరకు అవుతున్నాయి, రాలిపోతున్నాయి. నేను రోజు క్లీన్ చేసి ఇచ్చేస్తాను. రోజు ఎక్కడ పడితే అక్కడ కుండీలోని దగ్గర కుండీ ఏది ఉంటే అది వేసేస్తుంటారు అన్నమాట, క్లీన్ చేసేసి. చూడండి ఎన్నేసి రాలిపోతుంటే చూడండి, అన్నీ రాలిపోతుంటాయి. ఇక్కడక్కడ కాదు, చూసారా అసలు ఎక్కడ ఖాళీ లేదు అసలు. అంత పెద్ద వచ్చాయి, మళ్ళీ పక్కన ఇంకా చిన్న వచ్చేస్తున్నాయి, చూసారా ఇంకా చిన్న వచ్చేస్తున్నాయి. ఇక్కడక్కడ కాదు చూడండి, ఇది అలా రాలిపోద్ది. ఇది చూడండి ఎగ్జాంపుల్, ఉదాహరణకి చూడండి, ఈ 3 చిన్న ఉన్నాయా, అవి రాలిపోద్ది, చాలా దశకు వచ్చింది అది ఆల్రెడీ. ఇక్కడక్కడ కాదు చూడండి, ఇక్కడ ఎన్నో కాసాయి పెద్దవి. అది కాయ దశకు వచ్చేటప్పుడు ఆ సైజు అలా వచ్చినప్పటికీ రాలిపోయాయి చాలా గుత్తులు. మంచుడు వరస అన్నమాట, ఎంత వరస. లైక్ సర్కస్లో చూసారా, ఒకరి మీద ఇక్కడ నిలబడితే పెద్ద
పిల్లర్లు అవుతారు 15 మంది 20 మంది 30 మంది అలాగా. ఇక్కడక్కడ అని కాదు, చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇది ఇలా చూస్తుంటే ఒకవైపు ఆనందం, కానీ ఇంకోవైపు భయం. చూసి అతి వలన భయం. మన సముద్రం చూసి నీరు చూస్తే యాక్చువల్గా ఆనందంగా ఉండాలి, కానీ సముద్రం చూస్తే ఒకసారి అది సముద్రం మధ్యలోకి వెళ్ళి అలా చూస్తే కొంతమంది భయపడతారు. అది వాటర్ ఫోబియా అని కాదు, అది అనంతంలా కనిపిస్తుంది అలాగా. దీనికి కూడా నాకు అలాగా భయభ్రాంతులు. ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. చూడండి అసలు ఇలాగ అక్కడ అని కాదు, ఎక్కడికి వెళ్ళినా ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఎక్కడికి వెళ్ళినా గుత్తులు అసలు మామూలుగా కాదు. చూడండి కాండానికి చూసారా, కాండమే అన్నీ అంతే. ఉసిరికాయలు కూడా అంతే, రాచు ఉసిరి గట్రా ఉంటాయి, రాచు ఉసిరి అంటాము. అది కూడా కాండానికి కూడా ఎక్కడ పడితే అక్కడ కాసేస్తుంటాయి అనమాట. ఎక్కడ పడితే ఎక్కడెక్కడ ఇంకా చూడండి, కాండానికి కూడా ఇంకా కింద మొదల కాండానికి కూడా చూసారా, మొదల కాండం ఇక్కడ ఉంది చూడండి, కుండి ఎక్కడ ఉందా, మొదల కాండానికి కూడా. ఇదంటే కొమ్మకి కాసింది ఇప్పుడు అనుకోవడానికి, ఇది కాండానికి చూసారా, మొదల కాండానికి. ఎక్కడెక్కడ కాదు, ఎవ్రీవేర్. ఎన్నేసి రాలిపోతున్నాయి చూడండి, ఇలాగైపోయి ఇలా రాలిపోతున్నాయి చూడండి. ఇక్కడ కూడా ఇలాగ గుత్తులుగా రాలిపోయి, ఇక్కడ కూడా దాన్ని ఇవన్నీ గుర్తులన్నీ రాలిపోయింది ఇలాగ ఎండిపోయి చూడండి. ఇక్కడ కూడా ఇలా రాలిపోతుంది. అది ఎలాగ ఉంటుంది ఇప్పుడు, పూసింది పోస్తుంది, పూత వచ్చింది, ఏమైనా పోనీ 4, 5, 10 కాయలు పళ్ళు అయిన తర్వాత ఆ కొన్ని రాలిపోతుంటే అర్థం ఉంది. ఇవి గత 10-15 రోజులుగా ఇలా జరుగుతుంది, రాలిపోతూ ఉన్నాయి. ఇంతవరకు ఒక కాయ పండు కూడా రాలేదు. ఇంకా ఒక్క కాయ కానీ ఒక్క పండు కానీ రాలేదు, ఒక్క పండు కానీ. చూడండి మొత్తం అసలు ఆకులు ఏంటి ఉన్నాయి చెప్పండి. ఆకుల కంటే ఇవి ఇన్ని ఒక 1000 రెట్లు 1,00,000 రెట్లు ఎక్కువ ఉంటాయి. అదే నేను చెప్పేస్తుంటాను 1,00,000 రెట్లు అని. కానీ అది దీని పరిస్థితి. యాక్చువల్గా అయితే ఆకులు ఉంచకూడదు అంటారు. ఈ మనం పూతగట్టు వచ్చినప్పుడు ఆకులు కొత్తగట్టు వస్తూ ఉంటే తీసేయాలంటారు. ఆకులు తీసేయాలి, వాటర్ ఎక్కువ వేయకూడదు వాటర్ ఎవరికి అంటుంటారు. ఉన్నది ఎక్కువ ఉండి దానికి వాటర్ అంటే తడిసినట్లుగా వేయకపోతే ఇది ఆ ఎండిపోయి కొంచెం ఆరిపోయినట్లుగా అనిపించింది. కంటిన్యూస్ దాన్ని మనం చూస్తూ ఉండలేం. కంటిన్యూస్ అబ్జర్వ్ చేస్తాం, రోజంతా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు అంటే చిన్న గ్లాస్ వేసి, టీ గ్లాస్ వేసి వేస్తుండాలి అన్నమాట. వేస్తుంటే అలాగే అవుతుంది అనుకుంటాం, కానీ కాదు. కింద వేలు వరకు వెళ్దేమో అదొక ఇది. వెళ్ళకపోతే దాని ఇప్పుడు రాలిపోతున్నా లేదా ఏదవుతుంది, వాటి వల్ల రాలిపోతున్నామో, నీరు చాలా రాలిపోతున్నామో అని అనుకుంటాం. ఆకులు లేకపోతే దాని పోషకాలు ఎలాగా వస్తాయి, కిరణజన సమీకరణ ఎలా జరుగుతుంది దానికి, మిగతా అదే ఆకులు లేకపోతే ఎలాగా అని. కనీసం ఆకులు లేకపోతే ఎంత పోత వచ్చింది మామూలుగా ఉన్నప్పుడు మనం పట్టించుకోం. మనం ఎంత పోత వచ్చిన తర్వాత అది ఎలాగ నిలబడుతుంది, దానికి ఆహారం ఎలాగా, మన పళ్ళు ఎలాగవుతాయి, కాయలు ఎలాగవుతాయి అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. అంటే ఉండాలని, ఆకులు ఉండాలని, తుంచేయకూడదని కొంతమంది అంటారు. మరి అది ఏంటి, మరి అది ఎంతవరకు అది అవసరమో తెలియదు. కానీ అంటే కొత్త ఆకులు వస్తూ ఉంటే పోతుండేటప్పుడు తీసేయాలి అంటూ ఉంటారు. నేనేది మాత్రం తీయలేదు. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి, పోత వచ్చిన తర్వాత వచ్చినాయి చాలా ఆకులు, చాలా అవి కానీ ఇప్పుడు ఇందా చూపించాను కానీ ఇవి వస్తున్నాయి. ఇవి కానీ ఇలాగా ఇవన్నీ కూడా పోత వచ్చిన తర్వాత వచ్చింది. ఇక్కడెక్కడ కాదు చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ ఇంకా వస్తాయి. యాక్చువల్గా అయితే ఇప్పుడు ముందు వచ్చినవి అయితే పళ్ళు కాయలు కాస్తుండేవి, పళ్ళు అయిపోయి ఉండాలి వాడికి, పండు హార్వెస్టింగ్ వచ్చి ఉండాలి. కానీ ఆ గుత్తులన్నీ రాలిపోయి ఈ గుత్తులు రాలిపోయి, ఇవన్నీ రాలిపోయాయి, అవన్నీ రాలిపోయినవే. ఇప్పుడు ఇవి రాలిపోతున్నాయి చూసారా, గుత్తులే ఒక దగ్గర మొత్తం గుత్తే. ఆ గుత్తులు అన్నీ రాలిపోతున్నాయి, ఎన్నో రాలిపోతుంటాయి. ఆ మామూలుగా వికసించినవి కాకుండా పిండి దశలో ఉన్నా కూడా రాలిపోతుంటాయి అన్నమాట. ఉదయం కదా ఇంకా సాయంత్రం వేస్తే తెలియాలి అంతే. కనుక అలాగా రాలిపోతూనే ఉన్నాయి అంతే. మరి మనమేం చేయలేం, మనకేం తెలుస్తుంది. కానీ అది ఏని ప్రాబ్లం అదే. మనకి ఎలాగైతే బయటికి మనం
గుండ్రాయిలకు కనిపిస్తాం. ఎవరు మనుషులు అనుకోండి, ఎగ్జాంపుల్ ఉదాహరణకి నేను నువ్వు ఎవరో, కానీ లోపల ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంటుందో అనారోగ్యానికి సంబంధించి ఏవైనా క్యాన్సర్లు ఏవైనా ఎనీథింగ్, మరి అవన్నీ ఇవన్నీ చెప్పడం కాదు, కానీ అనేక రకాలు మన రక్తంలో కానీ, బోన్స్లో కానీ, కండరాల్లో కానీ, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ ఆర్గాన్స్. ఎలాంటి మార్పులు వస్తుంటే ఎవరు తెలుస్తుంటుంది, కానీ బయట తెలియదు. వాడికి కొంచెం అనిపించినా సరే, ఎక్కడప్పుడు అనిపించినా అది మామూలుగా ఏదో అనుకుంటారు. అసలు పట్టించుకునే సందర్భాలు ఎక్కువ మంది, చాలామంది పట్టించుకోరు చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తున్నా కనుక. అవి ఉంది ఇక్కడ ఒకే దగ్గర చూసారా, ఆగా చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, చిన్న గుర్తు, చిన్న కాడ ఎన్ని ఉన్నాయో చూడండి. అదే అంతే. కానీ మరి ఏదో నాకైతే ఒకవైపు సంభ్రమాచారం, ఒకవైపు భయం. అంటే ఉండదు, మొత్తం రాలిపోతాయేమో, ఇవన్నీ రాలిపోతాయేమో, ఇన్ని లక్షలు ఇప్పటికి ఎన్నో రాలిపోయి, వేలు రాలిపోయి ఇంకా రాలిపోతాయని ఒక ఇది అనమాట నాకు. అవన్నీ వచ్చేస్తుండి దాని కుండీలో నేల మీద అయితే మరి నాకు ఆ భయం ఉండదు. నేల మీద అయితే ఇంకేదైనా మనం పోషకాలు అంటే ఇంకేదైనా లోపంతోనని అనుకుంటాం. కానీ అది కుండీలో కనుక ఆల్రెడీ ఇప్పటికి 3 years అయిపోయింది. 3 years 4th yearలో కానీ అడుగు పెట్టాం అనుకుంటాను. 3 years అవుతుంది, 4th year ఉండదు. కానీ కనుక అందులో పోషకాలు అన్నీ మార్చలేదు, పైన వేసాను. అప్పుడప్పుడు మట్టి కొంచెం వేస్తున్నాను, కానీ మామూలు మట్టి, ఫ్రెష్ మట్టి, అంతేగాని కుండీ మార్చలేదు. కనుక అది దీనికి పోషకాలు లేవు, తగినంత అందట్లేదు, ఓన్లీ వాటర్, దీంతో ఇది అవుతుందని నేను ఫీల్ అవుతుంటాను. ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతుంటాను, చాలా వాటికి అలాగే ఫీల్ అవుతుంటాను, చాలా ప్లాంట్స్కి. అటు వెళ్ళింది, నా దగ్గరికి వచ్చేసరికల్లా అటు వెళ్ళిపోయింది. అక్కడ కూడా బోగన్విల్లియాకి చేరింది. బోగన్విల్లియా ఫ్లవర్స్లో ఏదో తింటుంది, ఇది ఆ మధ్యలో ఉండే ఇది తింటుందేమో, సేకరిస్తుందేమో అని అనుకుంటున్నాను నేను. ఇలా పబ్లిక్ సౌండ్ డిస్టర్బెన్స్ అన్నీ కూడా దేశం యొక్క ప్రజల యొక్క అండర్ డెవలప్మెంట్, వారి బ్రెయిన్ యొక్క అండర్ డెవలప్మెంట్కి ఒక ప్రధాన సూచిక. బోగన్విల్లియా ఫ్లవర్స్లో ఏవో తింటున్నది. డిఫరెంట్గా ఉన్నది పక్షి, అంటే పిచ్చుక జాతి అనుకుంటారు. ఇది పిచ్చుక లాగా ఉందిలే. ఇంకోటి ఎల్లో అండ్ గ్రీన్ కలిసినట్లుగా ఉంది బాడీ. ఇది వైట్ ఉంది కింద, ఇది దీనికి కూడా ఉన్నట్లు ఉంది, ఇటు తిరిగి తెలుస్తుంది. దగ్గరికి వెళ్ళి తెలిపోద్ది. పాల పెట్టి కలర్ ఉంది పైన, పిచ్చి కాకపోవచ్చు. దాచుకుంటుందో ఏదో తెలియదు, దాచుకుంటున్నట్లు అనిపిస్తుంది నాకు.
ఇలా మా మిద్దె తోటలోకి చాలా రకాల పక్షులు వివిధ సందర్భాలు వస్తూ ఉంటుంటాయి. వాటిని నేను ఫిల్మింగ్ చేయాలనుకుంటుంటాను. కానీ నా మూడు వాటి మూడు అంటే మూడంటే ఏం లేదు. నేనెప్పుడు వస్తానో అవి ఎప్పుడు ఉంటుంటాయో మన దగ్గర పక్షులు మన దగ్గరికి వెళ్తుంటే మన దగ్గర ఉంటే వెళ్ళిపోతుంటాయి. అంటే అలికిరి ఉంటే వెళ్ళిపోవు గానీ కొంచెం దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతుంటాయి. కనుక అది అవ్వట్లేదు. వస్తుంటే చాలా రకాల కీటకాలు అంటే సీతాకోక చిలుకలు కానీ తుమ్మెదలు ఇవి రకరకాలు వస్తుంటాయండి. అది ఏంటంటే అది కనిపిస్తాయి. కనిపించినప్పుడు అప్పటికి మనం ఏదో మామూలుగా వస్తాం మనము మన చేతులు రెడీగా కెమెరా ఫోన్ అన్నీ ఉంటాయి ఉండవు కదా. దాని సిచ్యువేషను అదంతా మనం నా యొక్క మూడు నేను వచ్చిన స్థితి వాటర్ రైడింగ్కి నేను కొన్ని సందర్భాల్లో ఆదరబాదరగా వస్తుంటాను అన్నమాట. ఏదో పనిలో ఉంటూ అవి వేయకపోతే అవి చనిపోతాయి, మొక్కలు చనిపోతే వస్తుంటాను. కనుక ఇలాగ అనేక దీంట్లో ఉంటుంటే కనుక అవ్వట్లేదు. కానీ అనుకుంటాను, చెయ్యాలనుకుంటున్నాను. ప్రకృతి వీడియోగ్రఫీ నాకు చాలా ఇష్టము.